ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిథి రోజున రథసప్తమి పండగను జరుపుకుంటారు. భూమిపై సకల జీవరాశుల మనుగడకు కారణం సూర్యుడు. అందుకే సూర్యుడిని కనిపించే దేవుడు అంటారు. సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి ఉత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడు. ఈ రోజు నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలం. సూర్యుడు 7 గుర్రాలు ఎందుకంటే 7 వారాలకు సంకేతాలు. గాయత్రి, త్రిష్ణుప్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, ఉష్ణిక్ అనే 7 గుర్రాల రథంపై సూర్యుడు స్వారీ చేస్తాడు. మేషం నుంచి మీనం వరకు 12 రాసుల్లో ప్రయాణిస్తాడు. ఈ 12 రాసులను పూర్తి చేయడానికి సూర్య రథానికి ఏడాది సమయం పడుతుంది. సూర్య జయంతి అంటే సూర్యుడి పుట్టినరోజు కాదు. రథాన్ని ఎక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుంది. విశ్వం ఒక వృత్తంలాగా భావిస్తే దానికి 360 డిగ్రీలు ఉంటాయి. సూర్యుడు రోజుకొక డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజులలో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు. దీనినే ఒక సంవత్సరం అంటారు. అందుకే జ్యోతిష్కులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాశులుగా విభజించి ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలలాగా విభజించారు. సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించే కాలం ఒక మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. భారతీయులు వేద కాలంలోనే ఈ 12 ఆదిత్యులను కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. వీటి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు. మాఘమాసంలో అర్క అనే నామంతో సంచరిస్తాడు. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం. దక్షిణాయనం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. కాబట్టి రథసప్తమిని సూర్యగ్రహణ తుల్యంగా భావించి పితృ, దేవ, ఋషి తర్పణాలను ఇవ్వాలనే నియమాన్ని పెట్టారు. సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ. కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ, రోగ, శత్రు బాధలు నశిస్తాయి. సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్ల శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది. సూర్యకిరణాలు తప్పనిసరిగా శరీరంపై ప్రసరించాలి. అందుకే సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, అర్ఘ్య ప్రదానం మొదలైన ప్రక్రియల్ని ప్రవేశపెట్టారు.